హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు 34 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ బ్యాక్ హుక్స్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము చూడండి, ఈ విధంగా హాఫ్ ఇంచు మనము కింద మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచెస్, ఇటు 14 అటు 14 పెట్టుకోవాలండి. మనము తర్వాత ఒక లైన్ గీసేసుకోండి, మార్క్ చేసేసుకోండి. సింపుల్గా మనం నేర్చుకోవచ్చండి, చాలా ఈజీగా. 5.5 వచ్చి మనము షోల్డర్ పెట్టుకుందాము, షోల్డర్ మార్కింగు 5.5 పెట్టుకుందాము. 2.5 వచ్చి నెక్ పెట్టుకుందాము, ఓకేనా? సంకటం కూడా 5.5 మార్క్ చేసేసుకోండి. ఇటు 5.5, కింద 5.5 ఇలానే మార్క్ చేసుకోండి, మళ్ళీ మనకు రాంగ్ పోకుండా. సో ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్ వచ్చి మనం 6 పెడుతున్నాం, ఇక్కడ 6 పైన నెక్ మనం 2.5 పెట్టాము, కింద కూడా 2.5 మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా లైన్ గీసుకోండి సింపుల్గా. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర లోతు తీసేసుకోండి. ఆర్మ్ హోల్ వచ్చి మనకు దీనికి 7.5 సంఖ 7.5 ఉందండి. చెస్ట్ వచ్చి 34 కదా, 34 మనం 8.5 వస్తుంది. 4 భాగాలుగా చేస్తే 8.5, ఒక హాఫ్ ఇంచ్ మనం కలుపుకోవాలి. 9కి చెస్ట్, 9కి ఆర్మ్ హోల్ 7.5 మనకు కరెక్ట్గా సరిపోవాలి. సరిపోతేనే మనకు బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. కింద 9 పెట్టేసుకుందాం. సేమ్ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకుందాము స్ట్రైట్గా. ఖర్చు కోసం ఇంకో లైన్ గీసేసుకుందాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము. మనకు హ్యాండ్స్ లెంత్ వచ్చి 10 ఇంచెస్, కింద 1 ఇంచ్ మనం ఫోల్డింగ్ కోసం పెడదాము. 1 ఇంచ్ ఫోల్డింగ్కి 10 ఇంచెస్ లెంత్, ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం 10.5. ఇక్కడ కూడా 10.5 సేమ్ మార్క్ చేసుకోండి. తర్వాత 3 ఇంచెస్ వచ్చి మనకు ఆర్మ్ హోల్ డౌన్ కోసం తీద్దాము. ఈ విధంగా ఇప్పుడు వచ్చి 7.5 మనకి సంక 7.5 కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ ఆ లైన్ కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం మనము. ఒక కాటు పెట్టేసుకోండి, సెంటర్లో ఒక కాటు పెట్టేసుకోండి, కింద ఫోల్డింగ్ కోసం ఒక కాటు పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ లోతు తీసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం, మనకు గుర్తుగా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇలా పెట్టుకోవాలి, ఓకేనా? ఫ్రంట్ మనకు బ్యాక్ హుక్స్ కాబట్టి, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఫ్రంట్కి. సో మనం ఇలాగా నీట్గా ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ పైన పెట్టేసుకొని సేమ్ ఈ విధంగానే మనం కటింగ్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు అంటే హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఫ్రంట్ కోసం. ప్రిన్సెస్ కట్ కదా, మనకు మధ్యలో జాయింట్ వస్తుంది కాబట్టి మనము ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం కటింగ్ చేసేసుకుందాం. అంటే పేపర్ కటింగ్ మీద అవన్నీ కాకుండా నేను డైరెక్ట్గా క్లాత్ మీద కటింగ్ చెప్తున్నాను మీకు ఈజీగా ఉండే విధంగా. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేద్దాం మనము. చూడండి, ఈ విధంగా మనము సంక దగ్గర మనకు ఇలాగా ఈ కాటు పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సింపుల్ అండి మనకు, అంటే మెజర్మెంట్స్ అవి ఇవి కాకుండా ఈ విధంగా నేను చేస్తున్నాను. చూడండి, ముందుగా మనం ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్ 7 మార్క్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ వచ్చి మనకు 7. సో ఇలా లైన్ గీసేసుకోండి. మనకు ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోండి. దీన్ని వచ్చి మనం రౌండ్గా గీసేసుకుందాము.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము షోల్డర్ నుంచి 9.5 ఇంచు ఇలా పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా డాట్స్ కోసం 4 ఇంచెస్ ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. 4 ఇంచెస్ అటుపక్క పెట్టిన తర్వాత 9.5 ఇటుపక్క మార్క్ చేసేసుకుందాము. తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసేసుకోండి. అటు ఒక 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచు గీతలు గీసేసుకోండి. ఇది అది కలపండి నీట్గా. ఇప్పుడు నేను మీకు సంఖ దగ్గర చూడండి, మీకు అర్థం అవ్వాలని చెప్పి చెప్తున్నాను. సంఖ దగ్గర ఒక చిన్న లైన్ గీస్తున్నాను చూడండి, అంటే మీకు నీట్గా కర్వ్ రావడానికి. ఈ విధంగా గీసేసుకోండి. ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, మిడిల్ పాయింట్ మనకు ఇక్కడి నుంచి చూడండి 5.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్కి మనం కలిపేసుకుందాము. చూడండి, ఈ లైన్ నుంచి మనకు ఇలాగ షేప్ రావాలన్నమాట. సేమ్ ఇలానే గీసుకోండి, ఓకేనా. ఈ లైన్ నుంచి మనకి ఇలాగ షేప్ రావాలి నీట్గా. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాము. చూసారుగా చక్కగా మనకు రౌండ్గా ఎలా వచ్చేసిందో. ఇంకా ఈ మిడిల్ క్లాత్ వచ్చి మనం కట్ చేసేసుకొని రౌండ్గా చేసేసుకుందాము. నెక్ కట్ చేసేసుకుని మనము మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. నెక్స్ట్ మనము ఇది హ్యాండ్స్ క్లాత్ అండి, వర్క్ వచ్చేది తీసుకున్నాను నేను హ్యాండ్స్కి. దీన్ని పెట్టి కట్ చేసేసుకుందాము. మీకు దీని స్టిచ్చింగ్ నేను రేపు పెడతాను, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగు. సో ఇలా మనం కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇలా పెట్టి మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ మనకు బ్యాక్ హుక్స్ కాబట్టి మడత మన వైపు ఉండేలాగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇది మటుకు చూడండి, ఇది మటుకు కొంచెం క్రాస్ పెట్టి కట్ చేసుకోండి. క్రాస్ పెట్టడం వల్ల మనకు షేప్ దగ్గర కొంచెం ఫిట్టింగ్ అనేది మనకు నీట్గా వస్తుందన్నమాట. స్ట్రైట్గా పెడితే మరి ఒక్కరవ బాగుండదు. అలా అని క్రాస్గా పెట్టి ఉంటే ఒక్కరవ కొంచెం పర్లేదు, బాగుంటుంది మన షేప్స్ దగ్గర. సో ఈ విధంగా మనం పెట్టి కట్ చేసుకుందాము. ఎంతో సింపుల్గా మనం భయపడతాం, కానీ టైలరింగ్ గురించి నేర్చుకుంటే అంతకన్నా ఈజీ. మనకు ఆటోమేటిక్గా ఐడియాలు అనేవి అవే వచ్చేస్తూ ఉంటాయి. సో మనం బ్యాక్ కట్ చేసేసుకుందాము. అయిపోయిందండి దీని కటింగ్. చూశారు కదా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నారు. ఏదైనా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. Thanks for watching, friends.